హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే 2 రకాల స్వీట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. బెల్లంతో నువ్వులు వేసి హెల్దీగా లడ్డూలు, ఇంకా చాలా ఈజీగా గోధుమ పిండితో ఇలా స్వీట్ చేసుకోవచ్చండి. 2 కూడా చాలా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా చిట్కాతో చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉంటే గోధుమ పిండితో ముందుగా స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సూజీ కూడా బాగా నానుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా నేను బెల్లం తీసుకున్నానండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం పొడిలాగా అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, చూడండి వాటర్ పీల్చుకొని రవ్వ కాస్త గట్టిగా అవుతుందండి. ఈ రెసిపీ చేయడానికి కనీసం అరగంట అయితే పడుతుందండి, తొందరగా అయితే ఏమీ అవ్వదండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడిలో ముందుగా రెడీ చేసుకున్న ఈ సూజీ మిశ్రమాన్ని వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 1కి 4 తింటారండి పిల్లలు పెద్దలు కూడా బాగా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉండే స్వీట్ అండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పొడి బియ్యపిండే వేసుకుంటున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికే పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనము 1/2 కప్పు దాకా పాలు వేసుకోవాలండి. ఒకవేళ మీకు పాలు ఎక్కువ పడినా వేసుకోవచ్చండి. గ్రైండ్ చేయడానికి కష్టం అనిపిస్తే పిండిని బట్టి ఒకసారి ఎక్కువ తక్కువ అనేవి పాలు పడతాయండి, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్లో టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక గ్లాస్లో వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోయే స్వీట్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా అడిగితే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా మూత ఉంటుంది కదండి, స్టీల్ మూత పెట్టుకోవాలండి. మనం ఇలా మూతను కూడా ఆయిల్తో పాటు వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ మూతలో మనం కొంచెం ఆయిల్ ఉంచుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలండి. మరీ ఫుల్గా కాకుండా ఇలా మీడియంగా 3/4 వంతు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతని మనం ఆయిల్లో ఇలా వదిలేసేయాలండి. ఇప్పుడు పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి. ఇలా ఆయిల్ పోస్తే మనకు అది బాగా పొంగు వస్తుందండి, చాలా బాగా పొంగుతుంది. చూడండి, ఇక్కడ నేను ఈ మూతతో చేస్తే నాకు సరిగా రాలేదండి, తీయడానికి కూడా కష్టమైంది. ఎందుకంటే మనము తక్కువ హైట్ ఉన్న మూత తీసుకోవాలండి. ఈ మూతకు హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు చేయడానికి సరిగా రాలేదండి. వేస్తే కూడా దాంతో ఈజీగా ఊడి రాలేదండి మనకు. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, పొంగు కూడా సరిగా రాలేదండి. చూడండి, ఇలా మరోవైపుకు తిప్పుకోవాలండి. అదే మనము హైట్ తక్కువ ఉన్న మూత తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇది తీయడానికి నాకు చాలా కష్టమే అనిపించిందండి. ఇది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల తీయడానికి కష్టం ఉంది. అది లెంత్ తక్కువ ఉన్న మూతని తీసుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుతూ ఇలా స్పూన్తో బయటికి తీసుకున్నానండి. చూడండి, ఇదే ఆయిల్లో నేను లెంత్ తక్కువ ఉన్న మూతను పెట్టుకున్నానండి. చూడండి, ఇలా దీన్ని కూడా బాగా వేడి చేసుకున్నానండి. బాగా వేడి చేసుకున్న తర్వాత మంటని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మళ్ళీ పిండి వేసుకోవాలండి.
అదే మనం కాస్త మీడియం సైజ్ తీసుకుంటే రౌండ్గా వస్తాయండి. ఇది నాకు మూత కాస్త వెడల్పుగా ఉందండి, కాస్త షేప్ అవుట్ అయిందండి. చూడండి ఇలా పైన మనం ఆయిల్ పోస్తుంటే మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి పైన ఆయిల్ పోస్తుంటే ఎంత బాగా పొంగు చూసారా, ఇలా మనం ఆయిల్ పోస్తుంటే పైకి బాగా పొంగుతుందండి. ఇలా బాగా పొంగిన తర్వాత మనకు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి ఇలా మనం ఎంత ఆయిల్ పోస్తే అంత బాగా పొంగుతుందండి, చాలా స్పాంజీగా వస్తాయండి. చూడండి ఇలా మూత నుంచి కూడా మనకు ఈజీగా సపరేట్ అయిపోతుందండి, ఎక్కువ కష్టం అనిపించదు. ఇలా కాస్త కింద ఫ్రై అయిందంటే ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చండి దీన్ని అయితే. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇలా మనం ఆయిల్ నుంచి ఇలా తీసేస్తే ఈజీగా సపరేట్గా అయిపోతుందండి. ఫస్ట్ 1-2 కాస్త అతుక్కున్నట్టు అనిపిస్తుందండి. ఎలాగైతే మనకు మూత వేడిగా అయిపోతుందో అప్పుడు మనకి ఈజీగా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతాయండి. ఫస్ట్ ఒకటి కాస్త హార్డ్గా అనిపిస్తుంది, తర్వాత మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మళ్ళీ మూతను వేడి చేసుకొని దీంట్లో మళ్ళీ పిండి వేసుకోవాలండి. ఇలా పిండి వేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్లో పెట్టుకొని ఇలా పైనుంచి ఆయిల్ పోస్తుంటే బాగా పై వరకు పొంగుతుందండి. చూడండి ఇలా బాగా పొంగిన తర్వాత మూత నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా పొంగుతాయండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా స్నాక్స్ రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలాంటి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. స్వీట్ అనేవాళ్ళు ఇలా ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే 1కి 4 తినేస్తారండి, అంత బాగుంటాయండి. స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా చేసిన ఈ స్వీట్ని అయితే 1కి 4 తినేస్తారండి, అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. తుంచుతేనే తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్తీగా టేస్టీగా ఉండే నువ్వులు బెల్లంతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. చూడండి దీంట్లో నుంచి మనం ఒక పల్లి తీసుకొని ఇలా లైట్గా ఇలా నలిపితే మనకు పొట్టు ఈజీగా సపరేట్ అయిందంటే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులను కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కాస్త లైట్గా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని లడ్డు చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది లడ్డూకు. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ నువ్వుల్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే తీపి తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సమానంగా 1 కప్పు తీసుకుంటున్నానండి. బెల్లము కరిగించడానికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే బెల్లం ఈజీగా కరిగిపోతుంది. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే బెల్లం కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ అనేది కూడా కాస్త మారిపోతుందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం స్పూన్తో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇలా మనకు పాకం పట్టే పని లేదండి. ఇలా బెల్లం కరిగి ఇలా నురగలు వస్తే సరిపోతుందండి, కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు లడ్డూకు మనము. ఇప్పుడు ఇలా నురగ వచ్చినప్పుడు ముందుగా వేయించుకున్న నువ్వులను వేసుకోవాలండి. దీంట్లో మంటను లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం ప్రాసెస్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నువ్వులను వేసుకోవాలి. ముందుగా మనము వేయించిన పల్లీలను కూడా ఇలా పొట్టు తీసేసి 2గా ఇలా విడదీసుకోవాలండి. పల్లీలను కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మిశ్రమం అనేది మనకు ప్యాన్కి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గర చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలా చుట్టుకోవాలండి.
అప్పుడే మనకు మంచిగా వస్తాయి లడ్డూలు అనేవి రౌండ్గా వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలను మనం చుట్టుకోవాలండి. 1 బై 1 ఇదే విధంగా లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా చుట్టుకోవాలండి. మీరు పెద్ద సైజ్ అయితే పెద్దది, చిన్న సైజ్ అయితే చిన్నది, మీకు ఎలా కావాలంటే అలా లడ్డూలను చుట్టుకోవాలండి. నేనైతే మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో లడ్డూలను చుట్టుకుంటున్నానండి. ఇలా లాస్ట్కి మనకు కాస్త మిశ్రమం గట్టిగా అయినప్పుడు ఇప్పుడు మనమైతే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా కాస్త వేడి అయిన తర్వాత చూడండి నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. పెట్టుకొని కాస్త వేడి అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద ఆఫ్ చేసేసి మళ్ళీ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చేసిన లడ్డూలు అయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కానీ ఇలా లడ్డూలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ లడ్డూలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా సూపర్గా ఉంటాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎలాంటి పాకం లేకుండా ఇలా లడ్డూలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ అండి. రోజు ఒక లడ్డు తీసుకున్నా కూడా హెల్త్కి కాల్షియం బాగా అందుతుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్దీగా చేసుకునే లడ్డు అండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మర్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.